నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చాలా డెవలప్మెంట్ జరిగిందని ఈ ఇండియా ఒక కూటమి తయారయ్యి మొత్తము ఈ నరేంద్ర మోడీ మొత్తం వచ్చేసి కాషాయమయం చేస్తున్నాడు. భారతదేశం యొక్క సంస్కృతిని ధర్మాన్ని కాపాడే విధంగా ఒక దేవుడులాగా ఒక విశ్వగురువులాగా తయారైండు. ఈయనని కథ పట్టించాలని కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారంటే అర్థం చేసుకోండి. అంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చెప్తా నరేంద్ర మోడీని కూడా కథ పట్టించడానికి మనం ప్రయత్నం చేసినంటే అర్థమైంది. ఈ విశ్వగురువు ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని ఖతం చేసినట్టయితే ఈ భారతదేశాన్ని మొత్తం ఖతం చేశాను అనుకుంటా ఉన్నా. కానీ అందుకే ఆర్ఎస్ఎస్ ఏం చేసింది, ప్రతి ఇంటి నుంచి ఒక బిడ్డని ఆర్ఎస్ఎస్ ని తయారు చేసింది. జయంతి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఒక్కొక్క ఆర్ఎస్ఎస్ బిడ్డ బయటకు వస్తే చాలు మిమ్మల్ని అందరినీ ఈ దేశం నుంచి తరిగొట్టి బయటకు వెళ్ళగొట్టే పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితి భారతదేశంలో జరగదు. ఎందుకంటే అన్ని కులాల మతాలని గౌరవించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ కూడా. ఆర్ఎస్ఎస్ ఏమంటది, అందరికీ సేవ చేస్తుంది, ఎలాంటి కష్టం వచ్చినా కూడా సేవ. అసలు మీరు ఎందుకు ఈ విధంగా మత కల్లోలాలు రెచ్చగొడుతున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది.